శ్రీపాద శ్రీవల్లభ దేవాలయం కురుపురం శ్రీ దత్తాత్రేయ మొదటి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభుని దేవాలయం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన కురుపురంలో ఉంది. ఈ ఆలయం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులలో కృష్ణానది మధ్యలో గల ద్వీపంలో ఉంటుంది. పాదుకా రూపంలో దర్శనమిస్తారు మన శ్రీపాద వల్లభుడు ఇక్కడ. ఈ గ్రామాన్ని కురుగడ్డి, కురువాపూర్ లేదా కురుగడ్డ అని కూడా పిలుస్తారట. కురువాపురం దత్తాత్రేయుని ఆలయం శ్రీపాద వల్లభుల దివ్యక్షేత్రం. కలియుగంలో దత్తాత్రేయుని మొట్టమొదటి అవతారంగా పరిగణించబడే శ్రీపాద శ్రీవల్లభులు ఈ ప్రదేశంలోనే నివసించారని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున తెలంగాణ మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ద్వీపంలో ఉంటుంది. చరిత్రను చూస్తే శ్రీపాద శ్రీవల్లభుల నివాసం కృష్ణానది ఒడ్డున ఉన్న కురువాపురంలో ఉండేదని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారంగా వీరిని భావిస్తారు. ఇక్కడ ప్రదేశం దత్తాత్రేయుని భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. నది మీదుగా మాత్రమే ప్రయాణం చేయగలం మనం ఈ కురువాపురం గ్రామం చేరడానికి. కృష్ణానదిని పడవలో దాటి ద్వీపంలోని ఆలయానికి చేరుకోవాలి. సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలంలో నది ఉధృతంగా ఉంటుంది కాబట్టి అక్టోబర్ నుంచి మార్చి ఈ మధ్యలో సందర్శించుకోవడం బెస్ట్ టైం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ ప్రయాణం పడవలో మాత్రమే చేయాలి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ కర్ణాటక బోర్డర్ అనేది రెండింటినీ కలుపుతూ ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం మధ్యలో స్వామివారి ఆలయం ఉంటుందని చెప్పాను కదా. సో దానికి చేరుకోవడానికి తెలంగాణ బోర్డర్ నుంచి తీసుకువెళ్ళడానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అంటే తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. వల్లభాపురం అంటారు ఇటువైపు తెలంగాణ ప్రాంతాన్ని. ఆ వల్లభాపురం నుంచి తెలంగాణ వాళ్ళు మాత్రమే ఆ నావలో తీసుకుని వెళ్తారు. అటువైపుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జస్ట్ డ్రాపింగే అనమాట. అక్కడ వాళ్ళని పికప్ చేసుకుని మళ్ళీ ఇటువైపు రావడానికి ఉండదన్నమాట వాళ్ళు, ఎవరు తెలంగాణ వాళ్ళు. సో అక్కడి నుంచి మనకి కర్ణాటక నుంచి తెలంగాణకి తీసుకుని రావడానికి మళ్ళీ కర్ణాటక వాళ్ళు మాత్రమే డ్రాప్ చేస్తారనమాట. సో ఓన్లీ వీళ్ళు వెళ్ళి అక్కడ దించడము, వాళ్ళు వచ్చి ఇక్కడ దించడము, రెండు వైపులా ఇద్దరు అనేది వర్క్ చేస్తూ ఉంటారు. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడిని పికప్ చేసుకుని ఇటు రావడానికి ఉండదన్నమాట. సో తెలంగాణ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి ఇద్దరికి పని అయితే దొరికింది. అండ్ ఈ ద్వీపం ద్వారా వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారనమాట. ఇది కూడా ప్రత్యేకతలానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు కురువాపురంలో ఉన్న మన భగవాను గురించి మాట్లాడుకుందాం. భగవానుని ప్రసిద్ధ ప్రదేశం అని చెప్పాను కదా. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అలాగే కలియుగంలో దత్తాత్రేయ భగవానుని మొదటి అవతారం శ్రీపాద వల్లభుడని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాము. అయితే శ్రీపాద వల్లభ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురంలో ఉంది. అతను అప్పలరాజు శర్మ మరియు సుమతి కుటుంబంలో జన్మించాడు అక్కడ. ఆ తరువాత అక్కడి నుంచి కురువాపురం వచ్చి జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసం సుమారు 35 సంవత్సరాలు తపస్సు చేశారట. దాని తర్వాత ఆశ్వీజ బహుళ ద్వాదశి రోజు తన అవతారాన్ని ముగించారని చెప్తూ ఉంటారు. ఆ రోజున గురు ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. కానీ నేటికి ఆయన అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నారని, తనపై పూర్తి విశ్వాసం ఉన్న భక్తులకు పరోక్ష దర్శనం ఇప్పటికీ ఇస్తూ ఉంటారని, స్కాంద పురాణంలో ఈ స్థలాన్ని గురించి గురుద్వీపం అని పిలుస్తారని చాలా వివరంగా విపులంగా ఇక్కడ ఋషులు చెప్తున్నారు. కృష్ణానదికి ఆవల ఒడ్డున ఉన్న భూమిని కర్మభూమి అని, కర్ణాటకలో ఉన్న ఈ భూమిని తపోభూమి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి తపస్సుకి ఇక్కడ కర్ణాటకలో ఉన్న కురువాపురం గ్రామాన్ని ఎంచుకుంటే ప్రవచనాలు, ప్రబోధనలు చెప్పడానికి ఈ కృష్ణానదిని దాటి వల్లభాపురానికి వచ్చి అక్కడ ప్రవచనాలు అవి చెప్పేవారట. సో ఇలా ఈ వల్లభాపురం కృష్ణానది ఇవతల ఉన్న దానిని కర్మభూమి అని, అవతల ఉన్న దానిని తపోభూమి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కురువాపురంలో స్వామివారు తపస్సు చేసిన స్థలాన్ని దేవాలయంగా నిర్మించారు. అలాగే స్వామివారు రోజు సాయంత్రం అవగానే రాత్రి వేళలో దేవతలందరూ వచ్చి కూడా స్వామివారి దగ్గర ప్రవచనాలు వింటూ ఉండేవాళ్ళట. అలాగే అక్కడ స్వామివారితోటి సమయాన్ని వెచ్చించడానికి వస్తూ ఉండేవారట. చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉండేయట. ఆ ప్లేస్ కూడా ఉంది. అది
1000 సంవత్సరాల వటవృక్షం అని చెప్పేసి లోపలికి మనం టెంపుల్కి వెళ్తూ ఉంటేనే పక్కన మనకి రైట్ సైడ్లో ఒక వే కనపడుతుంది. ఆ వే నుంచి అటు వెళ్ళిపోయామనుకోండి, అక్కడ పెద్ద వటవృక్షం ఉంటుంది. ఇప్పటికీ గురుపారాయణం అందరూ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఇప్పుడు కూడా ఎవ్వరూ అక్కడ ఉండడానికి సాహసించరు అన్నమాట. కొంతమంది మాత్రమే ధైర్యం చేసి వాళ్ళ పారాయణం కంప్లీట్ చేయడానికి సప్తాహ పారాయణం అంటారు కదా, 7 రోజులు ఇక్కడ ఉండి చేస్తూ ఉంటారు. గుడిలో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సాయంత్రం అయిపోగానే వాళ్ళని ఆ ప్రదేశంలో అయితే ఉంచరు, బట్ పక్కన షెడ్ లాగా ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళు సేద తీర్చుకోవడానికి అలాగే వాళ్ళ సప్తాహ పారాయణం ముగించుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడైతే హాల్టింగ్ ఏం లేదు. మనకి ఆంధ్ర బోర్డర్ అని చెప్పాను కదా, అక్కడ విఠల్ బాబాజీ ఆశ్రమం ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. సో విఠల్ బాబాజీ ఆశ్రమం పక్కనే మనకి నది ఉంటుందన్నమాట. సో ఆశ్రమంలో మనం రూమ్స్ అవి తీసేసుకుని ఉండొచ్చు. ఆల్రెడీ నేను మీకు చూపించాను కూడా ఆ మొత్తం ఆ పరిసరాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా. స్వామివారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్రవచనాలు కూడా చెప్పేవారని చెప్పాను కదా. సో ఇది ఆ విఠల్ బాబా ఆశ్రమంలో నుంచి చెప్పేవాళ్ళు అనమాట ప్రవచనాలు. అక్కడ నుంచి పంచపహాన్పాడ్ అంత దూరం, అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ ప్లేస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా చిన్న దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర నుంచి కూడా స్వామివారి ప్రవచనాలు అనేవి చెప్తూ ఉండేవాళ్ళు. సో ఇలా కర్మభూమి, తపోభూమి, అలాగే మన వటవృక్షం 1000 సంవత్సరాల వటవృక్షం ఆ పక్క నుంచి మనం లోపలికి వెళ్తే కనుక ఒక గుహలాగా ఉంటుందన్నమాట. ఆ గుహలో ఋషులు ఇప్పటికీ కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారంట. మనకి లోపలికి ఉంటుంది గుహ, చూస్తున్నారు కదా, అలా ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్తే మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ మేమైతే జస్ట్ అలా చూసి వచ్చేసామన్నమాట. చిన్న పాప ఉంది కదా, సో మ్యాక్సిమం లోపలికి వెళ్ళడానికి కూడా కంఫర్ట్గానే ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. సో వెళ్తే ఒకసారి ట్రై చేయండి మీరు లోపలికి వెళ్ళడానికి. బై ది వే, ఇక్కడ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా, మామూలుగా అయితే 50 రూపీస్ తీసుకుంటారు. వరద కొంచెం ఎక్కువగా మేము వెళ్ళిన రోజు ఉందన్నమాట. సో ఆ ప్రవాహానికి కొంచెం ఎక్కువ మందిని ఒకసారి తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి ఒక 7 మెంబర్స్ 5 మెంబర్స్ని అట్లా తీసుకుని వెళ్ళారు. సో పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారనమాట. రియల్గా అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం వెళ్ళగలిగితే కనుక, కొంచెం ప్రవాహం అది తక్కువగా ఉంటే కనుక 50 రూపీస్ తీసుకుంటున్నారు, లేదంటే 100 రూపీస్ తీసుకుంటున్నారు. మనం యాక్చువల్గా దేవాలయాలంటే జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, పంచారామాలు ఇవి చూస్తూ ఉంటాం కదా. గురు ప్రదేశాలు కూడా చాలా చాలా ఉత్తమమైనవి. వాళ్ళు తపోశక్తిని అక్కడ ఉంచుతారనమాట. సో ఆ తపోశక్తి యొక్క ఫలం మనకి చాలా సులువుగా అందుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా గురు దేవాలయానికి వెళ్ళడానికి ఆసక్తిని చూపించండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని మనం అలా దైవంలోనికి తెలియకుండానే తీసుకుని వెళ్ళిపోతామన్నమాట. సో అలాంటి శక్తివంతమైన ప్రదేశాల్లో ముఖ్యమైనదిగా ఈ కురువాపురాన్ని అయితే చెప్తారు. ఎందుకంటే ఎక్కువ కాలం పాటు తపస్సు చేసి ఆ తపోశక్తిని ఇక్కడ మన కోసం వదిలారు. స్వామి పాదుకలను ధరించి దత్తాత్రేయుని ఆశీస్సులు పొందడానికి తప్పకుండా వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు. నేనైతే అందరికీ ఆశీస్సులు అందాలని స్వామివారిని అయితే తప్పకుండా కోరుకుంటాను. ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు దేశానికి కలగకుండా అందరూ హాయిగా ఉండాలని మన గురుదేవులైన శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపుడైన స్వామిని మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించి జై బోలో శ్రీపాద వల్లభ శరణం ప్రపద్యే అని చెప్పుకొని మనం రిటర్న్ అయిపోదాము. ఇలా దర్శనానంతరము ఇక్కడ టిఫిన్ లాగా మనకి ఈ ఉగ్గాని అనేదే పెడుతున్నారు, వేరే అయితే ఏమీ లేవు. సో ఇలా కొంచెం ప్రసాదం రూపంలో తీసేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, సో కర్ణాటక వాళ్ళు మనల్ని ఇటువైపు నుంచి అటువైపు డ్రాప్ చేసేస్తారనమాట. నది చూసారా ఎంత ఉధృతంగా ఉందో, చాలా ఎక్కువ ప్రవాహం అయితే ఈరోజు ఉందన్నారు. యాక్చువల్గా బోటింగ్ కూడా చాలా ఈజీ అవుతుందంట ఇలా ఉంటే ప్రవాహం. తక్కువ నీళ్ళు ఉంటే అది బోట్ అనేది మనం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇలా ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా అది ముందుకు తోసేస్తూ ఉంటుంది మనం తెప్ప వేస్తే అని చెప్పి బోట్ వాళ్ళు అంటున్నారనమాట. సో ప్రవాహం ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ప్లస్ అని చెప్పారు. యాక్చువల్గా ప్రవాహాన్ని చూస్తే మనకి కూడా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది కదా. అలా ఈ వైపుకి వచ్చేసిన తర్వాత
స్వామివారి ప్రవచన స్థలం కూడా ఉంది అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము వెళ్ళాము. ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్ళాడు అనమాట. 200 తీసుకున్నాడు. ఎక్కడైతే మేము విఠల ఆశ్రమంలో హాల్టింగ్ ఉన్నామో అక్కడ నుంచి పంచపహాట్కి ఈ 200 అనేది తీసుకున్నాడు అనమాట. సో అలా స్వామివారి ప్రవచన స్థలం కూడా చూసేసాము. పాండురంగని దేవాలయం అనమాట. అక్కడే స్వామివారు ప్రవచనాలు చేసేవారట. ఇక్కడికి వచ్చి ఒకటి విఠల్ బాబా ఆశ్రమంలో చేసేవారు, ఇంకొకటి ఇక్కడ చేసేవారట. సో ఈ కర్మభూమిలో ప్రవచనాలు, అలాగే తపోభూమిలో స్వామివారి తపో స్థానము ఉన్నాయన్నమాట. మరి ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మనకి ఏవేవైతే న్యూ వీడియోస్ వస్తాయో అవన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతాయి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోర్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.